ప్రార్థనలు ఆలకించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 9:3. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. మన హృదయాలు అంతకంతకు ఎలా కఠినమవుతూ ఉన్నాయో నేను చూడగలుగుతూ ఉన్నాను. కొన్నిసార్లు నా స్వంత హృదయమే కఠినమైపోతుందని నన్ను నేనే నిందించుకుంటూ ఉన్నాను. ఉదయకాలంన వార్తాపత్రిక తెరిస్తే దాని నిండా హింస, రక్తం ఉలికించబడడం, అసౌకర్యం, కన్నీళ్లు, అనాథ పిల్లల ఆక్రందన, విధవరాళ్ల రోదన, ఇలాంటి విషాదకరమైన వార్తలే కనబడుతూ ఉన్నాయి. లేఖనాల్లో దానియేలు గ్రంథములో గొప్ప విజ్ఞాపన ప్రార్థన ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతడు తనను తాను తగ్గించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన కొరకు సిద్ధబాటు అనేది ఉంది. దానియేలు గారి విషయానికి వస్తే అతడు తన దేశము యొక్క పాపమును గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము మన దేశం కొరకు ప్రార్థన చేయలేదంటే మనలో ఏదో గొప్ప పొరపాటు ఉందన్నమాట. జాలి అనేది ప్రార్థన చేయదు, కానీ కనికరం అనేది ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో నుండి ప్రేమ వస్తుంది. జనసమూహములను చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరపడ్డారు. మన చుట్టూ వీధులలో, దుకాణాల దగ్గర, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో మనము జనసమూహాలను చూస్తూ ఉంటాము. కానీ నీ హృదయము కఠినంగాను సున్నితత్వము లేనిదిగాను ఉన్నట్లయితే నరకపు అంచులలో ఉన్న వారి స్థానంలోనికి వెళ్ళి వారిని కాపాడాలని నీవెప్పుడూ కూడా నేర్చుకోవు. వేదనతో నింపబడినటువంటి హృదయాలు, విరిగిన కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి. ఆదరణ అంటే ఏంటో తెలియనటువంటి దుఃఖపూరితులైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ఏ విధంగా మనం క్రైస్తవులమని పిలుచుకుంటున్నాము? ఇదంతా మర్యాదపూర్వకమైనటువంటి సాంప్రదాయమా? ఇదేదో గుడ్డిగా నమ్మే భక్తా? నిజంగా మనం బాధ్యత కలిగి ఉన్నామా? నిజమైన ఆతృత మనలో ఉందా? నిజంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుని సన్నిధిలో రాత్రి నిలుచున్న వారిని గూర్చి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. కీర్తన 134:1. మన ఆత్మీయ యంత్రాంగంలో బాగా నిర్లక్ష్యం చేయబడినటువంటి భాగం ఏదైనా ఉంది అనంటే అది కేవలము ప్రార్థన. అందువల్లే అనేక మంది క్రైస్తవులు వారి యొక్క ఆఫీసుల్లో, కాలేజీల్లో, వారి ఇళ్లల్లో గాలిపోయిన టైర్ల వలె కనబడుతూ ఉన్నారు. దేవుడు మన హృదయాలను కదిలించి శుద్ధీకరించి ప్రార్థించడం అనేది నేర్పించునుగాక. ఆమేన్.